హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ప్రశ్నకు విమర్శకు భయపడే పాలకపక్షం ఎంత బలవంతమైనదే అయితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు అది పలాయనమే చిత్తగిస్తుంది. తన జవాబుదారీతనం లేమిని కప్పిపుచ్చుకోవడానికి ఎలాంటి అనైతిక ధోరణులకైనా దిగజారుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తీరు గమనిస్తే బోధపడే సారాంశం ఇదే. పార్లమెంటు మన శాసన వ్యవస్థకే తలమానికమైన చట్టసభ, దేశానికే దిశానిర్దేశం చేసే అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదిక. అలాంటి చోట ఏ చర్చకు అవకాశం లేకుండా పోయాక ఇక మన ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది? నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ఇలా మొదలు అలా వాయుదా అన్న ధోరణిలో జరుగుతున్న తీరు చూస్తే ఎవరికైనా కలిగే అభిప్రాయం ఇదే. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెబీని అడ్డం పెట్టుకుని ఆయా రాష్ట్రాలతో ఎక్కువ ఖరీదుకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన ఆదాని కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్న విపక్షాల డిమాండ్ను కేంద్రం ఎందుకు పట్టించుకోదు? ప్రతిపక్ష నేతలపై ఈడీలను, సిబిఐలను ఉసిగొలిపే మోడీ సార్ 5 రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు 2029 కోట్ల ముడుపులు ముట్టజెప్పినట్టు ఆదాని బ్రదర్స్ రాసుకున్న పత్రాల్లో తేలిన చర్యలకు ఎందుకు ఉపక్రమించటం లేదు? మణిపూర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యులైన ఆ రాష్ట్ర సీఎంపై చర్యలు తీసుకోవటం, మరో పక్క దేశంలో పలుచోట్ల మసీదుల కింద దేవాలయాలున్నాయనే నెపంతో అల్లర్లు సృష్టించడం, మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన చట్ట ఉల్లంఘనలు, దేశానికి అవసరమైన మౌలిక అంశాలపైన పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడితే మోడీ ప్రభుత్వం తప్పించుకు తిరుగుతోంది. అవినీతిలో, బంధుప్రీతిలో అస్మదీయులకు ప్రజా సంపద దోచిపెట్టడంలో గత పాలకుల కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు నేటి పాలకులు. వీరి హయాంలో అవినీతిని వ్యవస్థీకృతం చేయటంలో మరింత పెంచి పోషించింది తప్ప దాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలు శూన్యం. కార్పొరేట్లకు దోచిపెట్టడానికి వల్లమాలిన ప్రేమ ఒలకబోసే ఈ నేతలే అవినీతి గురించి గురివింద మాదిరి నైతిక విలువలను వల్లిస్తున్నారు. విదేశాల్లో దాచిన నల్ల డబ్బును 100 రోజుల్లో వెనక్కు తెచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షల చొప్పున జమ చేస్తానన్న ఎన్నికల వాగ్దానాన్ని 3000 రోజులు గడిచినా రాకపోవడంతో చివరకు ఎన్నికల తమాషాగా దాన్ని తేల్చివేసేశారు. మరి ప్రధాని పేదల కోసమే పడే ఆరాటం, పోరాటం ఏమైపోయాయి అని అడిగితే నేరం. పనామా పత్రాలు, బహమన్ లీకులు వెల్లడించిన భారత నల్ల కుబేరులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. అంతెందుకు, అవినీతిని అంతం చేస్తానంటున్న మోడీ దేశంలో హెచ్చరిల్లిన అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాందోళన తదుపరి లోక్పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించి ఏండ్లు గడిచినా ఇంతవరకు ఎందుకు నియమించలేదు? నిజంగా నేరస్తులో కాదో తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది విచారణ ఖైదీలు కారాగారాల్లో మగ్గిపోతున్నారు. అవినీతిని ప్రాణంగా భావించే పెద్ద మనుషులే నాయకులై, చట్టానికి చుట్టాలై రాజకీయ చట్రం తిప్పుతున్నారు. నీకిది నాకిది పద్ధతిలో పంచుకుంటూ తమ చేతులకు మట్టి అంటకుండా, మూడో కంటికి తెలియకుండా డబ్బును భారీ ఎత్తున దేశం దాటించే ఆదాని, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి బడాబాబులెందరూ? విదేశాల్లో తలదాచుకుంటున్న ఇలాంటి వారిపై చర్యలంటే పాలకులకు వణుకెందుకు? అవినీతి జగత్తుకు మకుటం లేని మహారాజులైనప్పటికీ వారందరూ కాషాయ తీర్థం పుచ్చుకోగానే అగ్నిపునీతులైపోతున్నారు. అవినీతి తిమింగలాల జాబితాలో ఇప్పుడున్న పేర్లు మొదటివి కావు, ఆఖరివి అంతకంటే కావు. అభివృద్ధికి, పేదల సంక్షేమానికి అక్కరకు రావాల్సిన జాతి వనరులను ఈ ధూర్త రాజకీయాలే దిగమింగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల ప్రారంభమైన 2వ రోజే రాజ్యాంగ దినోత్సవం. దానిలో రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పిన ప్రధాని ఇదే రాజ్యాంగపు విలువలను ఇదే సమావేశాల్లో అటకెక్కించారు. పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనపై నోరు విప్పని మోడీ సాబ్ అవినీతిని రూపుమాపుతామంటూ జబ్బలు చెరచడం హాస్యాస్పదం కాక మరేమిటి? తమ విధానాల ద్వారా 2 లక్షల కోట్లు అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగాం అని చెప్పే మోదీ సార్ బడా నేతలు బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్షల కోట్ల సంగతి దాచారా, మరిచారా? చర్చకు, ప్రశ్నకు అవకాశం ఇవ్వని ఈ సమయహననం అంతకంతకు వేగం పుంజుకుంటోందనడానికి ఈ సమావేశాలు ఓ మచ్చుతునక. ప్రతిపక్షాల గొంతు నొక్కే నిరంకుశ పోకడలకు ఇదో పరాకాష్ట. ఈ స్థితిని ప్రతిఘటించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం పౌర సమాజము, ప్రగతిశీల శక్తులందరి కర్తవ్యం.